ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం పార్క్ డాక్యుమెంట్ చేసాం. సో పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? పార్క్ డాక్యుమెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? పార్క్ డాక్యుమెంట్ అనేది అప్రూవల్ పర్పస్. ఎండ్ యూజర్ అనేవాళ్ళు డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు. ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఏం చేస్తారు? డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు. సుపీరియర్స్ ఏం చేస్తారు? సుపీరియర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది. సుపీరియర్స్కి చెక్ చేసి పార్క్ డాక్యుమెంట్ని అప్రూవల్ చేస్తారు. ఓకే. సుపీరియర్స్ అనేవాళ్ళు చెక్ చేసి పార్క్ డాక్యుమెంట్ని అప్రూవల్ చేస్తారు, అంటే పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? అప్రూవల్ పర్పస్. అప్రూవల్ పర్పసే కదా, పార్క్ డాక్యుమెంట్ అనేది అప్రూవల్ పర్పస్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అనేది అప్రూవల్ పర్పస్. 1 minute. పార్క్ డాక్యుమెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? అప్రూవల్ పర్పస్. సో హోల్ డాక్యుమెంట్ అనేది 1 minute అండి. ఓకే. సో పార్క్ డాక్యుమెంట్ అనేది అప్రూవల్ పర్పస్. హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? హోల్ డాక్యుమెంట్ అంటే టెంపరీ డాక్యుమెంట్. లేదంటే ఇంకో రకం కూడా చెప్తారు. ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఆ డాక్యుమెంట్ని ఏం చేస్తారు? హోల్డ్ చేస్తారు. సో హోల్ డాక్యుమెంట్ని టెంపరీ డాక్యుమెంట్ లేదంటే ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్ అంటారు. ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్. Whatever document does not have proper information on the transaction, then we can hold the document. సో ఒక డాక్యుమెంట్ పైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. Whenever document does not have proper information on the transaction, then we can hold the document. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, డాక్యుమెంట్ పైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఏం చేస్తామో ఆ డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తాం. హోల్ డాక్యుమెంట్. క్లియరా? హోల్ డాక్యుమెంట్ వెళ్ళండి. హోల్ డాక్యుమెంట్కి టీ కోడ్ ఉండదండి, డైరెక్ట్గానే చేయాలి. FB50కి వెళ్ళాలి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్ FB50. FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ని మనం ఏం చేస్తున్నాం? హోల్డ్ చేస్తున్నాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఏ కంపెనీ కోడ్తో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారో చెక్ చేసుకోవాలి. మన కంపెనీ కోడ్ ఇది కాదు, కోలా కాదు. మార్చండి, కంపెనీ కోడ్ మార్చండి. హోల్డ్ పైన క్లిక్ చేయాలి. కంపెనీ కోడ్ చేంజ్ చేశారా? ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇచ్చాం హెడర్ లెవెల్ డేటాలో. నెక్స్ట్ లైన్ ఐటమ్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటాలో ఇన్పుట్స్ ఇవ్వండి. డెబిట్ జిఎల్ అండ్ క్రెడిట్ జిఎల్ తీసుకుంటున్నాము. సో ఇన్పుట్స్ అన్ని ఇచ్చేసాం.
ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు డాక్యుమెంట్ ఎప్పుడు హోల్డ్ చేస్తాము? వెనెవర్ వీ డోంట్ హ్యావ్ ది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ట్రాన్సాక్షన్. సో మీరు ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నారు, సో మీ ట్రాన్సాక్షన్స్ పైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపించలేదు. సో అప్పుడు ఏం చేస్తాము, ఆ డాక్యుమెంట్ని మనము హోల్డ్ చేస్తాము. హోల్డ్ డాక్యుమెంట్కి టీ కోడ్ ఏమి ఉండదు, డైరెక్ట్గానే హోల్డ్ చేయాలి. హోల్డ్, టాప్లో హోల్డ్ చూడండి. హోల్డ్ డాక్యుమెంట్ నంబర్ ఇవ్వాలి. మీరు డాక్యుమెంట్ని పార్క్ చేస్తే ఏమవుతుంది, నంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. పార్క్ డాక్యుమెంట్ నంబర్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది బేస్డ్ ఆన్ ది ఎస్ఏపి డేటాబేస్. ఎస్ఏపి డేటాబేస్ నుండి ఆటోమేటిక్గా నెంబర్ వస్తుంది. మీరు డాక్యుమెంట్ని పార్క్ చేస్తే పార్క్ డాక్యుమెంట్ నంబర్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఎస్ఏపి డేటాబేస్. ఎస్ఏపి డేటాబేస్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ హోల్ డాక్యుమెంట్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఇవ్వండి ఎగ్జాంపుల్, డాక్యుమెంట్ నంబర్ 1. హోల్డ్ పైన క్లిక్ చేయండి. హోల్డ్, లాస్ట్లో మెసేజ్ చూసారా, డాక్యుమెంట్ 1 వాజ్ హోల్డ్. పార్క్ డాక్యుమెంట్ ఎట్లా అయితే బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు, అదేవిధంగా హోల్డ్ డాక్యుమెంట్ కూడా బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు. పార్క్ డాక్యుమెంట్ ఏ విధంగా అయితే బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు, అదేవిధంగా హోల్డ్ డాక్యుమెంట్ కూడా బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు. హోల్డ్ డాక్యుమెంట్, ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్, టెంపరరీ డాక్యుమెంట్. Whole document, it does not reflected any books of the account. Whole document number we need to enter manually. Part document number, it will be reflected based on the SAP database. One more document hold cheyandi. One more document hold cheyandi. Document number 2. Document 2 was hold. One more document hold cheyandi. Okay, hold cheyandi. హోల్డ్ 3 డాక్యుమెంట్స్ హోల్డ్ చేసాం. ఓకే, 3 డాక్యుమెంట్స్ ని హోల్డ్ చేసాం. హోల్డ్ డాక్యుమెంట్ ఎలా చేస్తాము, డైరెక్ట్గా హోల్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీ డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా హోల్డ్ అవుతుంది. డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా హోల్డ్ అవుతుంది. హోల్డ్ డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, టెంపరరీ డాక్యుమెంట్, ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ లేదు. ఏం చేస్తాం అప్పుడు, ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తాము. పార్క్ డాక్యుమెంట్ అనేది అప్రూవల్ పర్పస్. సో ఎండ్ యూజర్ అనే వాళ్ళు డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు, సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది, సుపీరియర్ చెక్ చేసే డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తారు. దీన్నేమంటారు, పార్క్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్. హోల్డ్ డాక్యుమెంట్ అంటే టెంపరరీ ఇన్ఫర్మేషన్, టెంపరరీ డాక్యుమెంట్, ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్. ఓకే, హోల్డ్ డాక్యుమెంట్ 3 డాక్యుమెంట్స్ని మనం హోల్డ్ చేసాం. మరి హోల్డ్ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి, ఏ టీ కోడ్లో స్టోర్ అవుతాయి? షీట్ ఓపెన్ చేయండి. ఇది FB11, హోల్డ్ డాక్యుమెంట్ డిలీట్, హోల్డ్ డాక్యుమెంట్ డిస్ప్లే, హోల్డ్ డాక్యుమెంట్ పోస్ట్. FB11లో హోల్డ్ డాక్యుమెంట్ అనేది స్టోర్ అవుతుంది.
డిలీట్ చేయాలన్నా కూడా FB11, పోస్ట్ చేయాలన్నా కూడా FB11, అన్నిటికీ ఒకటే టీ కోడ్. ఓకే, FB11 వెళ్ళండి. 3 డాక్యుమెంట్స్ని మనం హోల్డ్ చేసాము. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్ నంబర్ ఇచ్చేసి ఎంటర్ చేయొచ్చు, లేదంటే సో చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ ఇచ్చేసి ఎంటర్ చేస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నంబర్ 1 ఇచ్చారు, ఎంటర్ ప్రెస్ చేస్తే ఓన్లీ డాక్యుమెంట్ నెంబర్ 1 మాత్రమే కనిపిస్తుంది. 2 ఇచ్చారు, 2 ఎంటర్ చేశారు, 2 ఎంటర్ చేశారు, ఎంటర్ ప్రెస్ చేస్తే ఓన్లీ డాక్యుమెంట్ 2 మాత్రమే కనిపిస్తుంది. సో ఏ నంబర్ని బేస్గా చేసుకుని హోల్ డాక్యుమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ నంబర్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. అలా కాదు, హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కనిపించాలి. ఏం చేస్తాం? డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేయండి. చూసారా టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ హోల్డ్ చేసాం మనం? 3 డాక్యుమెంట్స్ హోల్డ్ చేసాం. ఏ యూజర్ హోల్డ్ చేశారు? 44 యూజర్ 50 నంబర్ కూడా కనిపిస్తుంది. సో నంబర్ కూడా కనిపిస్తుంది. డాక్యుమెంట్ నంబర్ 1, డాక్యుమెంట్ నంబర్ 2, డాక్యుమెంట్ నంబర్ 3 అన్నీ కనిపిస్తున్నాయి. ఓకేనా? డాక్యుమెంట్ నంబర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నంబర్ని 1 పోస్ట్ చేయాలి, డబుల్ క్లిక్ చేయండి. ఇది డాక్యుమెంట్ నంబర్ 1, హోల్ డాక్యుమెంట్ నంబర్ 1. మీరు ఏమైనా చేంజెస్ చేయాలా? చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ అనేది ఒక లైన్ ఐటమ్, దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. మీరు ఏమైనా మార్చుకోవాలా? అమౌంట్ చేంజ్ చేస్తారా? చేసుకోవచ్చు. బిజినెస్ ప్లేస్ అంటే ఏంటి? లోకల్ గవర్నమెంట్ ఆఫీస్ అంటారు. ఇవి మనం యూజ్ చేయం, జస్ట్ ఐడియా కోసం. గవర్నమెంట్ ఆఫీస్, లోకల్ గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా GST ట్యాక్స్ ఇవన్నీ పే చేయాలంటే ఆఫీస్కి సంబంధించిన నేమ్ అనమాట. సో బిజినెస్ ఏరియా అంటే తెలుసు మీకు. వ్యాలిడేట్ అంటే ఏంటో తెలుసు. సో ఏమన్నా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, బ్యాక్ వెళ్ళండి. సో లైన్ ఐటమ్ 2 ఏమైనా చేంజెస్ చేసుకుంటారా? డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్. చూసారా డాక్యుమెంట్ 18 వాస్ పోస్టెడ్ అంటే డాక్యుమెంట్ నెంబర్ 1 అనేది 18గా పోస్ట్ అయింది. అంతే కదా? డాక్యుమెంట్ నెంబర్ హోల్డ్ చేసాం, డాక్యుమెంట్ నెంబర్ అనేది డాక్యుమెంట్ నెంబర్ 18గా పోస్ట్ అయింది. డాక్యుమెంట్ నెంబర్ 1 అనేది హోల్ డాక్యుమెంట్, 18 అనేది బుక్స్ ఆఫ్ ది అకౌంట్ పైన రిఫ్లెక్ట్ అవుతున్న డాక్యుమెంట్, దాని నంబర్ ఇది. నెక్స్ట్ 1 మోర్ డాక్యుమెంట్ చెక్ చేద్దాం. సో ఇది చూసారా పోస్ట్ చేసేసాం. ఇది బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ హోల్ డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారా ఓన్లీ 2 డాక్యుమెంట్సే ఉన్నాయి. అంటే ఒకటి పోస్ట్ చేసేసాము, ఇంకా 2 ఎన్ని ఉన్నాయి? ఇంకా పెండింగ్ ఎన్ని ఉన్నాయి? 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1 మోర్ డాక్యుమెంట్ నెంబర్ 2 పైన డబుల్ క్లిక్ చేయండి. సో డాక్యుమెంట్ నెంబర్ 2 మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ లైన్ ఐటమ్ చేంజ్ చేయాలంటే లైన్ ఐటమ్ 1 పైన క్లిక్ చేయాలి. సెకండ్ లైన్ ఐటమ్ బ్యాక్ వెళ్ళండి. సెకండ్ లైన్ ఐటమ్ చేంజ్ చేయాలంటే సెకండ్ లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయాలి. సో మీరు ఏ లైన్ ఐటమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఓకేనా? అవసరం లేదు, డైరెక్ట్గా పోస్ట్ చేద్దాం అనుకున్నా కూడా చేయొచ్చు. పోస్ట్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. చూసారా డాక్యుమెంట్ 19 వాస్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 అనేది 19గా పోస్ట్ అయింది. క్లియర్ కదా? కంటిన్యూ చేయండి. సో ఇది రీఫ్రెష్ చేస్తే మీకు కనిపిస్తుంది, ఇది అయిపోయినట్లే, పోస్ట్ అయినట్లు. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారా 1 డాక్యుమెంటే ఉంది. సో ఈ డాక్యుమెంట్ అసలు అవసరం లేదు, నేను డిలీట్ చేసేస్తున్నాను. ఎలా చేస్తాము? పర్టికులర్ డాక్యుమెంట్ని సెలెక్ట్ డబుల్ క్లిక్ చేస్తారా మీరు? టాప్లో డాక్యుమెంట్కి వెళ్ళండి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉందా? బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ లేదు మనకి, ఫస్ట్లోనే చేయాలి. జస్ట్ బ్యాక్ చేస్తానండి. ఈ డాక్యుమెంట్ నేను చెప్పేది వినండి సార్, మీరు చేయకండి అలా, నేను చెప్పేది వినండి. ఈ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వెళ్ళండి. డిలీట్ పైన క్లిక్ చేయండి. డిలీట్ ఆప్షన్ చూడండి పైన. సెలెక్ట్ చేయండి డాక్యుమెంట్. వెయిట్ 1 మినిట్.